అండి అందరికి. నేనైతే మొన్న కనుమ పండగకి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో బగారా రైస్ చేశాను. ఆంధ్ర బగారా రైస్. తెలంగాణ ప్యూర్ బగారా రైస్ అయితే కాదు. అంటే ఆంధ్రాలో పలావ్ అంటారు కదా! 3 కేజెస్‌తో చేశాను. ఒడ్లు బియ్యంతో మెత్తగా అవ్వకుండా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇదిగోండి దీంట్లో అయితే ఒక 3 గరిటెలు ఆయిల్ వేసుకొని నెయ్యి వేసుకున్నాను. ఇదైతే ఇంట్లో చేసిన నెయ్యి. నెయ్యి వేసి 1 ½ గరిటె దాకా వేసుకోండి. ఒక 5, 6 పచ్చిమిరపకాయలు చీలికగా కట్ చేసి వేసుకొని ఒక 7, 8 లవంగాలు, కొంచెం 4, 5 ముక్కలు చెక్క, ఒక 5, 6 స్టార్ ఫ్లవర్లు, ఇంక బిర్యానీ ఆకు, ఒక 4, 5 లవంగాలు వేసుకొని, ఇంకో ఒక 4, 5 ఆనియన్స్ అయితే సన్నగా తరిగి కట్ చేసి వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇందాకైతే లేవనే యాలక్కాయలు ఇప్పుడు తెచ్చారు. ఇంక అప్పుడు వేశాను. ఇంక నెక్స్ట్ ఇవి ఫ్రై చేశాక ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి. ఈ ఆనియన్స్ అనేవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. కట్టెల పొయ్యి మీద కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇంక ఇవి బాగా ఫ్రై చేసుకున్నాక ఇంక నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఒక 4, 5 టమోటాలైతే సన్నగా కట్ చేసి వేశాను. ఈ టమోటాలు కూడా బాగా మగ్గనివ్వాలి ఆయిల్‌లో. దాంట్లోకి ఇంక మగ్గడానికి కొంచెం సాల్ట్ అయితే వేశాను. ఇవి బాగా మగ్గనివ్వాలి ఈ పేస్ట్ అంతా. టమోటాలు, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవంతా బాగా ఫ్రై చేసుకున్నాక ఇంక పుదీనా, కొత్తిమీర ఇవన్నీ ఫ్రెష్‌గా కడుక్కొని వేసుకోవాలి. ఇంక ఇవన్నీ వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, ఇంకా ఒక 2 స్పూన్స్ గరం మసాలా అయితే వేశాను. ఇవి వేసుకొని ఇంకొంచెం ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని ఇంకా నెక్స్ట్ వాటర్ పోసేసుకోవడమే. వాటర్ ఎలాగంటే నానబెట్టిన బియ్యం అయితే ఒడ్లు బియ్యంతో ఒక గ్లాస్ రైస్‌కి ఒక గ్లాస్ వాటర్ పోయాలి. ఇంకా మామూలుగా నానబెట్టకుండా అప్పటికప్పుడు వాష్ చేసుకున్న ఒడ్లు బియ్యం అయితే ఒక గ్లాస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ అయితే అలా పోసుకోవాలి. ఇదిగోండి మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసుకొని ఇంక నేనైతే వాటర్ పోసుకుంటున్నాను. ఇదిగోండి మొత్తం ఒకసారి కలుపుకొని ఇంక మూత పెట్టేసుకోవడమే. నేనైతే ఓన్లీ వండటమే, మొత్తం కట్ చేయడం గాని అన్నీ మా అత్తయ్య గారే చేసి ఇచ్చారు. ఇంకా సరిపడా రాళ్ళుప్పు అయితే వేశాను. సాల్ట్ అయితే వేయలేదులెండి. మొత్తం సరిపడా రాళ్ళుప్పు వేసుకొని బాగా కలుపుకొని ఇంక మూత పెట్టేసుకోవడమే. మొత్తం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ గాని, కొత్తిమీర, పుదీనా అన్నీ ఒలిచి అన్నీ కట్ చేసి మా అత్తయ్య గారే చేసిచ్చారు. నేనైతే ఓన్లీ ఇలా వండడమే. ఇలా అయితే ఒకసారి మూత తీసి మొత్తం కలిపాను. ఇదిగోండి ఇంక ఇది మొత్తం అయితే ఇంక బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. పొడి పొడిలాడుతా చాలా బాగొచ్చింది. ఇంక మేమైతే కట్టెల పొయ్యి మీద నుంచి దించేసి ఇంక లోపలికి తీసుకొచ్చేసాం. ఇదిగోండి ఒడ్లు బియ్యంతో కూడా అసలు మెత్తగా కాకుండా చాలా పొడి పొడిగా వచ్చింది. ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.